బ్రేకింగ్ న్యూస్ తన కొడుకు రాజకీయ ఎంట్రీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్నారు షర్మిల. తన కొడుకు రాజకీయ ఎంట్రీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్నారు. రాజారెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు షర్మిల. అవసరమైనప్పుడు ఏపీ రాజకీయాల్లోకి రాజారెడ్డి తప్పకుండా వస్తారంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సడన్ గా రాజారెడ్డి ఎంట్రీ ఎందుకు, దీనికి సంబంధించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు సడన్ గా వారసుడు ఎంట్రీ అన్నట్టు కూడా వైఎస్ కుటుంబానికి తనే వారసుడు అన్నట్టు రాజారెడ్డికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా రాజారెడ్డి ఎంట్రీ అనేది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో వారసుడుగానే భావించాల్సి ఉంటుంది. రాజశేఖర రెడ్డి వారసత్వ రాజకీయాలను రాజారెడ్డి ముందుకు తీసుకెళ్తున్నాడని చాలా క్లియర్గా చెప్పొచ్చు. తాత పేరు అంటే వైఎస్ రాజారెడ్డి పేరు తన కొడుక్కి షర్మిల పేరు పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో తన తండ్రి రాజశేఖర రెడ్డి, తాత రాజారెడ్డి వారసత్వంలో భాగంగానే ఇవాళ తన కొడుకు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్టుగా చాలా క్లియర్గా ఉంది. చాలా క్లియర్ విజన్తో తన కొడుకు కెరియర్ అండ్ తన కెరియర్ రెండింటినీ కూడా ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బహుశా అమెరికాలో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. చాలా పెద్ద కంపెనీలోనే మంచి పొజిషన్లోనే రాజారెడ్డి పనిచేస్తున్నారు. రీసెంట్గానే విజయవాడకు సంబంధించిన అట్లూరి ప్రియతో ఆయనకు వివాహం కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైతే ఆమె కొంత మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవటం, కడప ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటమి పాలవటం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉన్నారు. అయినా కూడా రాజకీయాల్లో కొంత పికప్ అనేది తక్కువగా ఉంది. ఒకవైపు తన సొంత అన్న వైఎస్ జగన్తో తన ఆస్తుల వివాదం పైన ఇప్పటికీ ఆవిడ పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్సీఎల్టీలో కేసు నడుస్తూ ఉంది. మరొక వైపు తీవ్రంగా తన సొంత అన్న, తన తోడబుట్టిన అన్నపై ప్రతిరోజు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు ఆవిడ. ఒక విధంగా చెప్పాలంటే షర్మిల సొంత అన్న మీదే పోరాటం చేస్తున్నారు. ఒకటి రాజకీయంగా, రెండు వ్యక్తిగతంగా. తన ఆస్తులు తన పంపకం చేయకుండా మోసం చేశారన్న కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు, అంటే తన సొంత బాబాయ్ అయిన వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా తన సొంత కుటుంబ సభ్యులు అవినాష్ రెడ్డి కావచ్చు, ఇంకా మరికొంతమైన మంది పైన కూడా ఆవిడ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో అంటే పూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డికి షర్మిల కుటుంబాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రాజకీయ వైరుధ్యం అనేది కొనసాగుతూ వస్తున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా తన కొడుకును కూడా రాజకీయాల్లో దింపడం అనేది, ఎక్కడో అమెరికాలో మంచి పొజిషన్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్న కొడుకును తీసుకొచ్చి రాజకీయాల్లో దింపడం అనేది ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఇది వైఎస్ రాజారెడ్డి వారసుడు ఎవరు అంటే ఇప్పటివరకు మనం భావించేది వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాతి తరం వారసుడు ఎవరు అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ జగన్కి ఉన్నది ఇద్దరు కూడా ఆడపిల్లలు కావటం, వాళ్ళిద్దరూ వేరే కంట్రీలో లండన్లో చదువుకుంటూ ఉన్నారు. సో వాళ్ళని ఎక్కడ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన కానీ ఆ సందేశాలు కానీ ఎక్కడ కూడా లేవు. ఆ సిగ్నల్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. బహుశా ఆడపిల్లలు ఇద్దరు కూడా మంచిగా చదువుకుంటున్నారు, మంచి జాబ్ చేసుకుంటారు, లేకపోతే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఏముంటుంది తప్ప రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు ఎక్కడ కూడా జగన్ ఫ్యామిలీ నుంచి మనకు సమాచారం లేదు. కాబట్టి వైఎస్ రాజారెడ్డి వారసత్వం రాజశేఖర రెడ్డికి, రాజశేఖర రెడ్డి నుంచి వైఎస్ జగన్కి ఇక్కడితో క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. వైఎస్ జగన్ తర్వాత తన రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇదే తరుణంలో అనూహ్యంగా అదే వైఎస్ జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిల తన కొడుకుని వైఎస్ రాజారెడ్డి వారసుడిగా రంగంలో దింపడం అనేది ఆసక్తికరమైన పరిణామం. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ జగన్ తర్వాత వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి పొలిటికల్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది ప్రస్తుతం ఉన్న షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి. టెక్నికల్గా కూతురు కొడుకు అయినా కూడా ఇప్పుడు జగన్కి
ఆ మగపిల్లలు లేకపోవటం వల్ల కూతురు కొడుకైన రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి అసలైన పొలిటికల్ వారసుడిగా అందరూ కూడా భావించే అవకాశం ఉంటుంది. సో ఇన్నాళ్ళు షర్మిలకి ఆమె ఊహించినంత ఆదరణ అయితే రాలేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి మొదట్లో ఆవిడకి విపరీతమైన క్రేజ్ ఉండేది. తన సొంత అన్న ఆస్తుల కేసులో అక్రమాస్తుల కేసులో సిబిఐ అరెస్ట్ చేసి 16 నెలల పాటు జైల్లో పెట్టిన సందర్భంలో జగనన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అది దేశంలో ఏ మహిళా రాజకీయ నాయకురాలు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భం లేదు. జగనన్న వదిలిన బాణంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ జైల్లో ఉన్నప్పటికీ కూడా కాపాడింది ఎవరు అంటే వైఎస్ షర్మిల అని చెప్పాల్సి ఉంటుంది. జగన్ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రాలా. జగన్ జైల్లో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఇబ్బందుల్లో పడకుండా నేనున్నాను అండగా అంటూ ఆ రోజు వైఎస్ షర్మిల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించింది, పార్టీని కాపాడింది. సో అలాంటి రాజకీయ నేతృత్వం ఉన్న వైఎస్ షర్మిల ఆ తర్వాత అనూహ్యంగా అన్నతో విభేదాలు మొదలయ్యాయి. పార్టీలో ప్రయారిటీ సరిగా లేకపోవడం కావచ్చు, ఆస్తుల పంపకాల్లో విభేదాలు కావచ్చు, అన్న నుంచి విడిపోయి ఆమె బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ముందుకు వచ్చారు. అనూహ్యంగా మళ్ళీ కుటుంబ సభ్యులంతా కూడా వైఎస్ విజయమ్మ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కుటుంబంలో విభేదాలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఆవిడ పార్టీ పెడితే రేపొద్దున అన్నకు చెల్లెలికి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది, అది బయటికి ప్రొజెక్షన్ వేరుగా ఉంటుంది కాబట్టి ఏపీలో పార్టీ పెట్టొద్దు, కావాలంటే తెలంగాణలో పార్టీ పెట్టాలని వాళ్ళు ఇచ్చిన సలహాతో, తన తల్లి బాబాయ్ ఇచ్చిన సలహాతో ఆమె తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా పాదయాత్ర చేశారు, అనేక సమస్యల మీద పోరాడే ప్రయత్నం చేశారు, పార్టీని బాగానే ప్రొజెక్ట్ చేశారు జనాల్లోకి. కానీ అనూహ్యంగా ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే తన అన్నకు పోటీగా వద్దని తల్లి బాబాయ్ వారించి తెలంగాణకు పంపించారు, మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. అదే అన్నపై మొన్నటి జరిగిన ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, విపరీతంగా విమర్శించారు. అది కూడా వైఎస్ జగన్కి అంటే తన సొంత చెల్లెలి ఎఫెక్టు చాలా ఎక్కువగా కనపడింది. సొంత కుటుంబం నుంచి వచ్చిన షర్మిల కావచ్చు, మరో చెల్లెలు సునీతారెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల్లో అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం, వివేకానందరెడ్డి మర్డర్ కేసుని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఇదంతా జరిగిన పరిణామాలతో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్కి తీరని నష్టం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ కడప ఎంపీగా పోటీ చేసిన తనకు ఓట్లు పెద్దగా పడకపోయినా జగన్ పార్టీకి పడకుండా అది తెలుగుదేశం పార్టీకి పడేలా అందుకు మాత్రం అది పెద్దగా ఉపయోగపడిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా టీడీపీకి ప్రచారం చేయకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా జగన్కు వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం చేయడం వల్ల ఆ ఓట్లన్నీ కూడా టీడీపీకి పుల్ అయ్యాయి. ఆమె అనుకున్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆ 11 సీట్లకు పరిమితం కావడంలో షర్మిల పాత్ర చాలా కీలకమని భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అదేవిధంగా కొనసాగుతూ ఉన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. కానీ కాంగ్రెస్ పార్టీని ఏపీలో పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంలో మాత్రం ఆమె కొంత విఫలమవుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కలిసి పనిచేసిన కాంగ్రెస్ నాయకులందరినీ కూడా తిరిగి తనను చూసైనా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళైనా, టీడీపీలో కొనసాగుతున్న వాళ్ళైనా, జనసేనలో కొనసాగుతున్న వాళ్ళైనా సరే, వాళ్ళందరూ తనని చూసి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఆవిడ భావించారు. కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏపీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో ఓటు బ్యాంక్ అనేది పెరిగే అవకాశం కూడా కనిపించట్లేదు. రాష్ట్ర విభజన అంశంతో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ నష్టపోతూనే ఉంది, నష్టపోయింది. సో గత ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాలేదు, చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటి పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ పార్టీది. సో ఆ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నప్పటికీ కూడా ఆమె బలం అనేది సరిపోవటం లేదు. మహిళ కావటం వల్ల కావచ్చు, వేరే ఈక్వేషన్లు, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగిలిన నాయకుల సహకారం లేకపోవటం, వీటన్నిటి కారణాలతో పార్టీని అయితే పెద్దగా పుల్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో తనకు బలం కావాలి, తనకు ఒక ఆయుధం కావాలి. కాబట్టి తన కొడుకుని, అచ్చం తన తాత వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టుకుని ఉన్న తన కొడుకుని రాజకీయాల్లోకి దింపితే అది జగన్ వారసత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి వారసత్వం కావచ్చు, రాజారెడ్డి వారసత్వం కావచ్చు, అన్నీ కూడా కలిసి వస్తాయి. ఈక్వేషన్స్ అన్నీ కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేయటమా, లేకపోతే అవసరమైతే రేపొద్దున తన కొడుకు చేరిన తర్వాత కొత్త పార్టీ పెట్టడమా, లేదా ఏదైనా రాజకీయ పార్టీలో చేరటమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే పికప్ అవటమా, ఇవన్నీ కోణాలు కూడా ఆలోచించి ఇవాళ కొడుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించారు. సో చాలా కాలం నుంచి ఈ చర్చ జరుగుతున్నట్టుగా ఉంది. సో ఈ క్రమంలోనే కొడుకును ఒప్పించి తీసుకొచ్చారా, లేకపోతే అతనే ఇంట్రెస్టింగ్గా వచ్చాడా అనేది చూడాల్సి ఉంటుంది. ఇవాళ కూడా బయటకు వచ్చేటప్పుడు, అది కూడా కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. మనవడు
రాజారెడ్డి తీసుకున్న తర్వాత తనతో పాటు కూడా వెంట పెట్టుకుని వెళ్ళటం, అక్కడ రైతులను పరామర్శించే క్రమంలో అక్కడ రైతులు అతనికి కూడా మెడలో కండవాయి వేయటం, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా సాగాయి. సరే క్యాజువల్గా తల్లితో పాటు వెళ్ళాడా అని మొదట భావించారు, కానీ అంతా అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది క్వశ్చన్ చేసిన సందర్భంలో ఆవిడ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎస్, నా కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతారు అంటూ ఆవిడ క్లియర్గా ఊహాగానాలకు ఏమాత్రం తావివ్వకుండా క్లియర్గా చెప్పేశారు. ఒకసారి పీసారా, బయట కూడా ప్లే చేయండి. రావాలని చెప్తున్నారు రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టారు. రావాలని చెప్తున్నారు రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టారు. ఆవిడ క్లియర్గా చెప్పేశారు. అంటే మీడియా వాళ్ళు అడిగారు, మీ కొడుకు మీ వెంటనే తీసుకొచ్చారు కదా, అంటే రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు, ఆయన రావాలనుకున్నప్పుడు వస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడతారు అంటూ క్లియర్గా చెప్పారు. అంటే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి రాజారెడ్డి కూడా ఆమె తల్లి అడుగు చేయడంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమె కొడుక్కి ఏమైనా పదవి ఇస్తారా, యూత్ కాంగ్రెస్ లీడర్ లాంటి పోస్టులు ఇచ్చి తల్లికి సహకారాన్ని అందించేందుకు, పూర్తి స్థాయిలో పనిచేసేందుకు, మరింత ఉత్సాహపరిచేందుకు ఈ రకమైన పదవులు ఇచ్చే అవకాశం కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. ఒకసారి వైఎస్ రాజారెడ్డి నిన్న మొన్నటి వరకు ఎవరికి కూడా తెలియదు నిజానికి. వాళ్ళిద్దరు అమెరికాలోనే చదువుకున్నాడు, ఎక్కువ కాలం అమెరికాలోనే ఉన్నాడు. అతన్ని కలవటానికి వైఎస్ విజయమ్మ, షర్మిల ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా అమెరికా వెళ్ళి వస్తూ ఉంటారు. రీసెంట్గానే పెళ్ళైన తర్వాత నుంచి అతను తెలంగాణలో, ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉంటూ ఉన్నాడు. సో అది కూడా విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 1996లో రాజారెడ్డి జన్మించారు. రాజారెడ్డితో పాటు ఆయన చెల్లి అంజలి రెడ్డి ఇద్దరు కూడా, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. షర్మిలకి ఇద్దరు పిల్లలు. సో ఇక్కడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో హైదరాబాద్లో చదువుకున్న రాజారెడ్డి ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్ళారు. ప్రస్తుతం అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా కీ పొజిషన్లో రాజారెడ్డి పనిచేస్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా రాజారెడ్డికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి బ్లడ్ కావచ్చు, రాజారెడ్డి బ్లడ్ కావచ్చు, ఆ వారసత్వంతో తనకు రాజకీయాల మీద పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ తన తల్లి, తన మేనమామ జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు బాగుండుంటే, ఈ ఆస్తి గొడవలు అనేవి లేకుండా ఉండుంటే బహుశా తన పొలిటికల్ ఎంట్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండుండేదేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన మేనమామ పార్టీలో చాలా కీ పొజిషన్లో బహుశా రాజారెడ్డి ఉండేవాడేమో. కానీ వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదని చెప్తూ ఉంటారు. ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు రాజకీయాల్లో కొనసాగకూడదు అని నేను కేవలం మా చెల్లిని రాజకీయాల్లోకి వద్దని చెప్పాను. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో చెల్లినే పొలిటికల్గా వద్దనుకున్న వ్యక్తి చెల్లెలు కొడుకుని, అంటే తన మేనల్లుడిని రాజకీయాల్లోకి యాక్సెప్ట్ చేసి ఉండేవారా లేదా, అంటే సంబంధాలు బాగుండుంటే అనేది కూడా ఊహాజనితం మాత్రమే. ప్రస్తుతం రాజారెడ్డి మాత్రం తనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటే ఇప్పుడు ఈ విధంగా రాజకీయాల్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగబోతున్నారు. ప్రస్తుతం షర్మిల భర్త అనిల్ మాత్రం ఇంకా క్రిస్టియానిటీ పాస్టర్గానే కొనసాగుతున్నారు, మత ప్రబోధనలు చేస్తున్నారు, మత ప్రచారకుడిగానే కొనసాగుతున్నారు తప్ప ఆయన ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. షర్మిల పార్టీ తెలంగాణలో పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో షర్మిల పోటీ చేసినప్పుడు కూడా ఎక్కడన్నా క్రిస్టియన్ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి తన భార్యకు ఓటేయమని చెప్పుకుంటారేమో, కానీ డైరెక్ట్గా ఎక్కడ కూడా క్యాంపెయిన్ అనేది చేయలే. తన భార్యతో పాటు చాలాసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో అనిల్ అని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాలా. ఎందుకంటే ఆయనకి పెద్దగా పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదనుకోవచ్చు బహుశా. కానీ తన కొడుకు రాజారెడ్డికి మాత్రం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న నేపథ్యంలో అతన్ని పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి మాత్రం అనిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.